తెలంగాణ అభివృద్ధి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి శాంతి భద్రతల అంశాలపై చర్చించారు. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కలిసి హైదరాబాద్ సిఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని, మెట్రో రైల్ 2వ దశకు మద్దతు ఇవ్వాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు అవసరమైన నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. ఢిల్లీ సీఎం రేవంత్ పర్యటన, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు చూద్దాం. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సల్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలు కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలను ఎల్డబ్ల్యూఈలో తిరిగి చేర్చాలని అమిత్ షాకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ముఖ్యంగా షెడ్యూల్ 9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ 10లోని సంస్థల వివాదం సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక పునర్విభజన చట్టంలో ఎక్కడ పేర్కొనని ఆస్తులు, సంస్థలను ఏపీ క్లెయిమ్ చేసుకుంటున్నందున వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం 11,713 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మూసీ ప్రక్షాళన విషయంలో దూకుడు మీదున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని సీవరేజ్ ను మూసీలో కలవకుండా చూసేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ కు కేంద్ర ప్రభుత్వం సాయం కోరారు. మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను అభ్యర్థించారు. హైదరాబాద్ చారిత్రాత్మక నగరం ఇప్పటికీ పాతకాలపు మురుగు వ్యవస్థపై ఆధారపడి ఉంది. ఇది ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని వివరించారు. పక్కన ఉన్న మున్సిపాలిటీలో కూడా సరైన మురుగు వ్యవస్థలు లేకపోవడం గురించి కూడా మంత్రికి వివరించారు. హైదరాబాద్ తో పాటు సమీప 27 పురపాలక సంఘాలతో కలుపుకొని 7,444 కిలోమీటర్ల మేర 17,212 కోట్ల రూపాయలతో సిఎస్ఎంపీకి డిపిఆర్ ను రూపొందించినట్లుగా తెలిపారు. తెలంగాణ సర్కార్ రూపొందించిన డిపిఆర్ ను కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. మరోవైపు తెలంగాణ సర్కార్ మూసీ సుందరీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి టార్గెట్ చేశారు. మూసీలో సకల పాపాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మూసీ, హుస్సేన్ సాగర్ ను మురికికూపం చేసింది కాంగ్రెసేనని మండిపడ్డారు. సుందరీకరణ అంటే కూల్చడం కాదు, కాలుష్యం అరికట్టడమని అన్నారు. మూసీ సుందరీకరణపై రేవంత్ సర్కార్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అని ప్రశ్నించారు. చెరువులు, మూసీ పరిస్థితిపై చర్చకు సిద్ధమా అని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను స్పష్టంగా అడిగారు. ప్రధానంగా కేంద్రం చేపడుతున్న నమామి గంగే ప్రాజెక్టు తరహాలో మూసీ ప్రక్షాళన కార్యాచరణకు కూడా నిధులు అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. మరి కేంద్రం ఏ విధంగా స్పందించి నిధులు ఇస్తుందో వేచి చూడాలి.